ఇస్సాకు దేవుడా నీకు స్తోత్రములు. యాకోబు దేవుడా నీకు స్తోత్రములు. యేషూరుల దేవుడా నీకు స్తోత్రములు. ఇశ్రాయేలు దేవుడా నీకు స్తోత్రములు. ఏలియా దేవుడా నీకు స్తోత్రములు. దావీదు దేవుడా నీకు స్తోత్రములు. దానియేలు దేవుడా నీకు స్తోత్రములు. షడ్రకు మేషకు బుద్ధకు అని వారి దేవుడా నీకు స్తోత్రములు. తండ్రి అయిన దేవుడా నీకు స్తోత్రములు. మన పితరులైన దేవుడా నీకు స్తోత్రములు. నా పితరుల దేవుడా నీకు స్తోత్రములు. ప్రార్థించుకుని పరిశుద్ధ ప్రేమను మా ప్రియమైన తండ్రిని కన్నా పాల్గొని ఈ రీతిగా క్రమంగా జరిగించుకున్నాం దేవానికి స్తోత్రములు. ఈ యవన సమాజాన్ని ఆశీర్వదించండి. ఇంకా అనేక వారి హృదయాన్ని యవన సమాజం వారి హృదయాన్ని ప్రేరేపించండి దేవా. అలాగే సంఘాన్ని అభివృద్ధి పరచండి, సమాజాన్ని అభివృద్ధి పరచండి. వచ్చి వారందరూ మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. ఈ సమయంలో ఎవరైనా ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏసీను సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. నీ వాక్యం చెప్పు వాక్యం చెప్పి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వారి కుటుంబంలో ఏదైనా సమాధానం లేకపోతే వారి కుటుంబానికి సమాధానం దయచేయండి. వారి అవసరాలందరూ మీరు తీర్చండి దేవా. స్తోత్రం. ఆ బిడ్డకు దిబోరా వలె ఈ జ్ఞానాన్ని స్వార్థను ప్రకటించే జ్ఞానాన్ని దయచేయండి దేవానికి స్తోత్రములు. వారి కుటుంబం దయచేయండి. ఇక్కడికి వచ్చిన వారందరూ మీరు కాపాడి ఆశీర్వదించండి. వారి కుటుంబాలు కూడా ఏదైనా అవసరాలు మీరు తీర్చండి. వారి దేవాంశం కూడా మీరు తీర్చండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు బట్టి పిల్లలు బట్టి యవనస్తులు బట్టి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారందరూ కూడా మీరు కాపాడి ఆశీర్వదించండి. సంఘంలో అనేక విషయంలో ఐక్యత కోసం కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం. సంఘంలో మంచి ఐక్యత దయచేయండి. ఇతర దేశంలో వారు మీరు రావడం ఆశించండి. వారు వెళ్ళాలనుకున్న సంపూర్ణంగా కావాలి. మిమ్మల్ని ప్రార్థించుకొని ప్రయాణాన్ని కొనసాగించాలి. వారు మీ ప్రార్థనలు దయచేయండి. అలాగే రావాలను ఇతర దేశంలో రావాలనుకున్న కూడా మీరు సజీవంగా మీరు ఎక్కడ భద్రపరుచుకొని వారి స్థలంలో నడిపించండి. అలాగే సిఆర్ గారి గురించి వారికి ఆ సిఆర్ గారికి ఆరోగ్యం ఆ బిడ్డ మీరు గుంటనే స్వస్థపరచండి. వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మరలా వారు మా అందరితో పాల్గొని పంచుకుంటారు. ఆ బిడ్డ మీరు స్వస్థపరచండి. నీ సాక్షి ఇలాగే ఈ సాక్ష్యం నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో ఆమేన్.